ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇటీవల విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత కారణంగా ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇటీవల విడుదలైన ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఏ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత కారణంగా ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, దక్షిణాసియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సీల్క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? సీల్క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన సీల్క్యారా టన్నెల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్. సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? సేంద్రియ సాగును ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఆన్సర్ వచ్చి కేరళ. ఎందుకోసం అంటే రాబోయే 5 ఏళ్లలో 5,000 హెక్టార్లలో సేంద్రియ సాగును విస్తరించడం దీని లక్ష్యం. 5,000 హెక్టార్లు రాబోయే 5 ఏళ్లలో 5,000 హెక్టార్ల సేంద్రియ సాగును విస్తరించడం దీని యొక్క లక్ష్యం అంట. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 10% పంటల భూములను సేంద్రియ సాగుకు కేటాయించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఏంటంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్. సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణ ఏ ఐఐటి కనిపెట్టారు? సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణ ఏ ఐఐటి కనిపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఐఐటి ఢిల్లీ. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసి పెట్టుకోండి. ఐఐటి లేకుండా ఏ క్వశ్చన్ పేపరు ఉండదు. సూక్ష్మజీవులతో నీటి నాణ్యత నిర్ధారణ ఏ ఐఐటి కనిపెట్టడం అంటే ఐఐటి ఢిల్లీ. విద్యుత్తును ఉత్పత్తి చేసే తరహా సూక్ష్మజీవులను ఉపయోగించి నీటి నాణ్యతను తక్షణం నిర్ధారించగల సెన్సర్ను ఢిల్లీ ఐఐటి పరిశోధకులు కనిపెట్టడం జరిగింది. వీటిలో క్రిమినాశక మందులను అవశేషాలు ఇతర కాలుష్యం ఉన్నట్లయితే ఎలక్ట్రోజెన్స్కి ఉత్పత్తి చేసి విద్యుత్తు తగ్గిపోతుందంట. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన దేశంలో అతిపెద్ద సర్వే నౌక ఏది? ఇటీవల భారత నౌకాదళంలో చేరిన దేశంలోనే అతిపెద్ద సర్వే నౌక ఏది అంటే ఐఎన్ఎస్ సందాయక్. వెరీ ఇంపార్టెంట్. భారత నౌకాదళంలో చేరిన దేశంలో అతిపెద్ద సర్వే నౌక ఏది అంటే ఐఎన్ఎస్ సందాయక్. దీన్ని స్వదేశంలో డిఫెన్స్ పిఎస్యు గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేయడం జరిగింది. నౌకాదళ కోసం GRAC తయారు చేస్తున్న 4 సర్వే నౌకల్లో ఇది మొదటి నౌక. ఐఎన్ఎస్ సందాయక్ అనేది మొదటి నౌక. నౌకా దినోత్సవం సందర్భంగా 2023 డిసెంబర్ 4న ఈ నౌకను నౌకాదళానికి అందజేయడం జరిగింది. దీంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. నౌకాదళానికి నౌకాదళ దినోత్సవం రోజు అందజేయడం జరిగింది. నౌకాదళ దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 4వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్లో భారత్ ఎన్ని నగరాలకు ర్యాంకింగ్ వచ్చింది? భారత్లో ఎన్ని నగరాలకు ర్యాంకింగ్ వచ్చింది? బెస్ట్ సిటీస్ అవార్డులో ఎన్ని నగరాలకు ర్యాంకింగ్ రావడం జరిగింది? ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది ఎవరంటే మెర్సర్ విడుదల చేయడం జరిగింది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీస్ ఇన్ ర్యాంకింగ్స్ను మెర్సర్ విడుదల చేసింది. మొత్తం 241 దేశాలకు గాను ర్యాంకుల్ని ప్రకటించగా అందులో భారత్లోనే 7 నగరాలు ఉన్నాయంట. 7 నగరాలు నోట్ చేసి పెట్టుకోండి. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, 7. రాజకీయ స్థిరత్వం, విద్య, ఆరోగ్యం, సామాజిక సంస్కృతి, మౌలిక సదుపాయాల కల్పన ఆధారంగా వీటిని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్గా 4 ఏళ్ల కాలానికి ఎవరు తిరిగి ఎన్నికయ్యారు? సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్గా 4 ఏళ్ల కాలానికి తిరిగి ఎవరు ఎన్నికవ్వడం జరిగిందంటే జస్టిస్ రాజేంద్ర మీనన్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, జస్టిస్
రాజేంద్ర మీనన్. 2019లో ఈయన తొలిసారిగా ఈ పదవి చేపట్టడం జరిగింది. 2027 జూన్ 6వ తేదీ పదవి కొనసాగుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారన్నమాట ఈయన. సాయుధ బలగాల ట్రిబ్యునల్ చైర్మన్గా 4 ఏళ్ల కాలానికి తిరిగి ఎవరు ఎన్నికయ్యారంటే జస్టిస్ రాజేంద్ర మీనన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి చికిత్సల వ్యయ పరిమితి 5 లక్షల నుంచి ఎన్ని లక్షలకు పెంచారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 లక్షల నుంచి ఎన్ని లక్షలకు పెంచారు అంటే ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి 25 లక్షలకు పెంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏడాదికి చికిత్సల వ్యయ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. ఆరోగ్యశ్రీ సేవల గురించి అందరికీ తెలిసేలా ఆరోగ్యశ్రీ యాప్ను కూడా తెచ్చిందంట. ఆరోగ్యశ్రీ అందరికీ తెలిసేటట్టు ఆరోగ్యశ్రీ యాప్ను తీసుకొచ్చింది. ఈ 2 కార్యక్రమాలు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో 2023 డిసెంబర్ 18వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ మ్యాటర్ అంతా నోట్ చేసి పెట్టుకోండి. ఈ క్వశ్చన్స్ నోట్ చేసి పెట్టుకోండి. మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెనేషన్ వింటే గుర్తుండిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలో ఎల్ నినో పిడుగు పడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్ నినో పడింది. ఏ దేశంలో ఎల్ నినో పడింది అంటే జింబాబ్వే దేశంలో. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి జింబాబ్వే దేశంలో ఏనుగులపై ఎల్ నినో పిడుగుపడి వారాల వ్యవధిలో 100కు పైగా మృత్యువాత పడింది. ఎక్కడ? జింబాబ్వేలో. ఏ దేశంలో అంటే జింబాబ్వేలో. ఏ పార్కులో అంటే ఏ జాతీయ పార్కులు అంటే హ్రుంగ్ జాతీయ పార్కు ఉన్న దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఏనుగుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2019లో ఇలాగే తీవ్రమైన కరువు కాటకంగా ఈ పార్కులో 200కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు 2023వ సంవత్సరంలో ఎల్ నినో కారణంగా హ్రుంగ్ జాతీయ పార్కులో 100కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర జలాల్లోకి అతిపెద్ద విలాసవంతమైన భారీ ఓడ పేరేమిటి? ఇటీవల సముద్ర జలాల్లోకి అతిపెద్ద విలాసవంతమైన భారీ ఓడ చైనా కనుక్కునింది. ఇది 13 అంతస్తులు, 533 విలాసవంతమైన గదులతో ఉంది. 237 చదరపు మీటర్ల పొడవు, 237 మీటర్ల పొడవుతో ఉంది. 70,000 టన్నుకు పైగా బరువును తరలించగలగదంట. 800 కార్లను ఒకేసారి అట్ ఏ టైం 2,500 మందిని గమ్యస్థానం చేరుస్తుంది. ఈ పెద్ద విలాసమైన నౌక దీని పేరేం పేరంటే మోబీ లెగసీ. గ్యాంగ్జౌ షిప్ యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ భారీ ఓడ పేరు మోబీ లెగసీ. ఎవరు కనిపెట్టారంటే చైనా. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. కనీసం ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. కనీసం గెస్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.